నీ ఉన్న పాటున, నీ ఉన్న స్థితిలో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో ప్రభుకు కావాలంతే. నువ్వు నీలో ఏ అలవాటు ఉందో అలవాటుతోనే కావాలి ప్రభువుకు నిన్ను నువ్వు అప్పగించుకు. ఇదిగో ప్రభువా, ఇదిగో నా జీవితం. యాకోబు అదే అప్పగించుకున్నాడు, అందుకే యాకోబుకు దొరికాడు అక్కడ. యాకోబు తన జీవితమును, తన హృదయమును పరిశీలించుకున్నాడు. తను చేసిన పాపం ఏంటో, తండ్రికి అన్నకు చేసిన ద్రోహం ఏంటో, ఇటు చూస్తే మామకు చేసినటువంటి అన్యాయం ఏంటో, మోసం ఏంటో, పశువుల విషయంలో అయితేనేమి, గొర్రెల విషయంలో అయితేనేమి, కూతుళ్ళ విషయంలో అయితేనేమి, తాను చేసినటువంటి మోసపూరితమైన కార్యములన్నిటినీ ప్రభు సన్నిధిలో యెహోవా రేవులో మోకరించాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో ప్రభువా, నిజముగా ఇదిగోనైనా నా జీవితం ఉన్న పాటున, ఇదిగో నా బ్రతుకు నీకు అప్పగిస్తున్నాను.